వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. చెన్నై తలపతి బిర్యానీ. ఏంటి నేను చెన్నైలో ఉన్నాను అనుకుంటున్నారా? కానే కాదండి, గుంటూరులో ఉన్నా. గుంటూరులో చెన్నై తలపతి బిర్యానీ చాలా ఫేమస్ అంట. కస్టమర్స్ మాత్రం ఎగబడి తీసుకుంటున్నారండి. అసలు ఎందుకు ఇంత బిర్యానీ టేస్టీగా ఉంది? ఏమైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారా? తెలుసుకుందామా? అయితే పదండి. నేను స్టార్టింగ్ మీకు చెప్పాను కదా, కస్టమర్స్ ఎగబడి తీసుకుంటున్నారు ఈ బిర్యానీ అని. సో చూస్తున్నారు కదా ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో ఇక్కడ. సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఎలా తయారు చేస్తారో. హలో అండి, మొత్తం హోటల్ ఇది బిర్యానీ అంతా మీరేనా చూసుకునేది? ఓకే, చెన్నై తలపతి బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పేసి వచ్చాం మేము. సో ఇది గుంటూరులోని ఎక్కడుందండి ఏరియా? డొంకు రోడ్ అంటారు. ఓకే, నియర్ రైల్వే స్టేషన్ డొంకు రోడ్ లో ఉందన్నమాట ఇది. సరే, ఏంటి ఇంత ఫేమస్? మీ ముందు మీ పేరు చెప్పండి. ఇసారుద్దీన్ గారు. సో ఏంటి ఇంత కస్టమర్స్ ఇప్పుడు వీళ్ళందరూ బిర్యానీ కోసం వెయిట్ చేసేది? ఎంత టైం పడుతుంది వాళ్ళకి ఇవ్వడానికి? 10 minutes వస్తుంటది. ఎవ్రీ దబ్రాకి వస్తూ ఉంటారు జనం, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయిపోయిందండి, ఇది ఫ్రెష్ ఇంకోటి వస్తుంది కొత్తది. ఓకే, ఇంత పెద్దది అయిపోయింది. ఇప్పటికి ఎన్ని చేశారు? ఇది 5th అండి. ఇది 5th. ఓకే, ఇప్పుడు మళ్ళీ 6th వేసారా? 6th లాస్ట్ దబ్రా వస్తుంది. ఓకే, ఇది లాస్ట్ కి. అది అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్. 11 కల్లా క్లోజ్ అయిపోయింది. ఓకే, మార్నింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ వర్క్ స్టార్ట్ వచ్చేసి 7 o'clock స్టార్ట్ అవుతుంది. బిర్యానీ 11 o'clock నుంచి ఉంటుందండి. 11 to 6 వరకు, 4:30 వరకు కంటిన్యూ ఉంటుంది. మళ్ళీ 5 నుంచి బ్రేక్ ఇచ్చి 6కి స్టార్ట్ అయిపోతుంది. 1 hour బ్రేక్ ఉంటుంది. ఓకే, ఏంటి ఇంత టేస్టీగా ఉంది? ఏమైనా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఎవరికి తెలియకుండా వాడుతున్నారా మీరు? దాంట్లో కల్యా కానివ్వండి, పెరుగు కానివ్వండి, మొత్తం నీట్గా ఉంటుందండి. కల్యా కూడా క్వాలిటీ ఉంటుంది, మొత్తం పెరుగు కూడా క్వాలిటీ ఉంటుంది. గోంగూరలో మన గుంటూరులో మన గోంగూర కూడా స్పెషల్ మాది. బోటి కలిపి ఉంటాం మనం. బోటి గోంగూర స్పెషల్ గా ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది సెపరేట్ గా మళ్ళీ ఇస్తారా? సెపరేట్ బిర్యానీతో పాటు ఇస్తారండి. గోంగూర ప్రతి గోంగూరలో బోటి ఉంటుంది మన. ఓకే, ఏంటి మీది ఇంత ఫేమస్ అవడానికి రీజన్ ఏంటంటారు? అంటే లో బడ్జెట్ లో మీకు క్వాలిటీ వస్తుందండి. మీడియం పీపుల్ కూడా ఒక మంచి హ్యాపీగా బిర్యానీ తిన్నట్టు ఫీల్ అయిపోతాడు. లో బడ్జెట్ అంటే ఎంత అమ్ముతున్నారు? 180 rupees పర్ ప్యాకెట్ దమ్ బిర్యానీ. ఓకే, పర్ ప్యాకెట్ ఎంత వెయిట్ ఉంటుంది? 700 grams ఉంటుంది. 700 grams 180కి వచ్చేస్తుంది. 180కి వచ్చింది. ఓకే, ఇద్దరు తినొచ్చా మనుషులు? మామూలుగా మీడియం తినేవాళ్ళు అయితే ఇద్దరు తినొచ్చు అండి. ఓకే, హెవీగా తినేవాళ్ళు ఒకటి సరిపోతుంది. దాంతో పాటు మన దగ్గర ఫ్రై బిర్యానీ, బోన్లెస్, జాయింట్, లాలీపాప్స్ అన్నీ ఉంటాయండి. స్టార్టర్స్ అన్నీ ఉంటాయి. సో చెన్నై తలపతి బిర్యానీ కాకుండా మళ్ళీ సెపరేట్ ఇంకా వేరే బిర్యానీ కూడా? దమ్ బిర్యానీ అది ఫేమస్. మటన్ బిర్యానీ ఉంటుంది. తర్వాత వచ్చేసి జాయింట్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీస్ అన్ని స్టార్టర్స్ ఉంటాయి. ఓకే, సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని దబరాలు మీరు వండుతారు? మార్నింగ్ పూట వచ్చేసి 5 దబరాలు పోతాయమ్మా. 5 సాయంత్రం ఒక 5 దబరాలు పోతాయి. మన దాంట్లో బకెట్ బిర్యానీ ఫేమస్. బకెట్ బిర్యానీ గుంటూరులో ఫేమస్ చేసింది బకెట్ బిర్యానీ అంటే మందే. 850 rupees లో బకెట్. ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ తినేయచ్చు. 5 to 6 members ఒక ఫ్యామిలీ, పిల్లలు కానివ్వండి, మొత్తం కానీ ఏదైనా ఒక ఫ్యామిలీకి మొత్తం సరిపోయేది. ఓకే, ఎంతమంది కస్టమర్స్ వస్తారు? డైలీ ఒక 1500 members వస్తారు. సండే వచ్చేస్తే 2500 దాకా వస్తారు. ఓ సూపర్ అండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 1500 members వరకు వస్తారు. అండ్ సండే అయితే 2500 members వరకు కానివ్వండి, ఏదైనా రిపబ్లిక్ డే కానివ్వండి, August 15 కానివ్వండి, అలాంటి గవర్నమెంట్ ఈవెంట్ హాలిడేస్కి అయితే జనం ఇంకా ఎక్కువ వస్తారు, క్రౌడ్స్. ప్రాసెస్ ఏ విధంగా చేస్తారండి? మొత్తం అంతా మేకింగ్ కానీ మొత్తం ఎంతమంది మీకు ఎంప్లాయీస్ ఉంటారు? 60 members ఉన్నారమ్మా. కుకింగ్ వాళ్ళ దగ్గర షిఫ్ట్లు ఉంటారు. ఇక్కడ వాళ్ళు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రెగ్యులర్ డ్యూటీ చేస్తారు. అది ఓకే, ఇక్కడ సప్లై చేసే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. కుకింగ్ వాళ్ళు మాత్రం మార్నింగ్ నుంచి 2 shifts ఉంటాయి. ఓకే, షిఫ్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ప్రాసెస్ లో ఈ బిర్యానీలో ఏదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏమైనా వాడుతున్నారా? అందుకే మీ టేస్ట్ ఏమైనా వస్తుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఏముండదండి, ఓన్లీ మొత్తం న్యాచురల్స్. ఓకే, సీక్రెట్ అయితే లేదు, అంతా ఓపెన్ అని అంట. సో మాకు కూడా అసలు ఆ ప్రాసెస్ చాలా ఈజీ అని అంటున్నారు. సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ లేవు అని అంటున్నారు. కాబట్టి మరి మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంత క్వాంటిటీ చేస్తున్నారు, అసలు ఎలా ప్రాసెస్ మేకింగ్ ఎలా చేస్తున్నారు? కట్టెల పైన నడిచిద్దమ్మా. మొత్తం అంతా కట్టెల పైన దమ్ము కానీ, కల్యా కానీ, గొంగూర కానీ మొత్తం కట్టెల పైన నడుస్తుంటుంది. ఇక్కడ కూడా మీరు స్టవ్స్, గ్యాస్ ఏమి ఉండదు. మొత్తం మేకింగ్ మొత్తం కట్టెల పైన ఉంటుంది. కట్టెల పైన వల్లే ఫ్లేవర్ వస్తుంది దానివల్ల. సో
నార్మల్ బిర్యానీ ఉంటుందా అందరు చేసుకునేటట్టు ఏమైనా స్పెషల్గా తయారు చేస్తున్నారు? దమ్ బిర్యానీ అంటే కట్టెల పైన అంటే ఫ్లేవర్ వచ్చింది. ఓకే ఓకే. ఇంగ్రీడియంట్స్ మొత్తం ఏం వాడతారు సార్? మేడం ఫస్ట్ ఆయిల్ వేస్తారు మేడం, తర్వాత చెక్క లొంగ యాలుక్కాయలు వేస్తారు మేడం, ఆనియన్స్ వేస్తారు. ఈ మొత్తం వేసిన తర్వాత ఆయిల్ బాగా రోస్టెడ్ అవ్వాలి, ఆనియన్స్ కూడా రోస్టెడ్ అవ్వాలి. దాని తర్వాత మసాలా వేస్తారు. మసాలా ఏమైనా మీరు స్పెషల్గా ఏం తయారు చేస్తారా? అల్లం పేస్ట్ మనదే, అల్లం వచ్చి మన దగ్గర డైరెక్ట్ అల్లం తెచ్చి కోసి క్లీన్ చేసి కట్ చేసేసి పీసెస్, అల్లం పేస్ట్ కూడా మనం వేసేసి గ్రైండర్లో పేస్ట్ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మన దగ్గర. బయట నుంచి అయితే తీసుకురావాలి, ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది. ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ. ఎన్ని కేజీస్ పడుతుంది ఒకటి? 30 కేజీస్ వచ్చింది. 30 కేజీస్. ఇప్పుడు మొత్తం మూడు పెట్టినట్టున్నారు కదా మీరు? మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఇప్పుడు 3 రన్నింగ్ అవుతుంది. అది కూడా ఈవినింగ్ కూడా 5. ఓకే ఓకే. సో మొత్తం కలిపి 5 ఒక 250 కేజీస్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ కట్టెలు ఇది మామూలుగా ఇది ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం కదా, మొత్తం బిర్యానీ అంతా దమ్ అయ్యడానికి 1.5 అవర్లో కంప్లీట్ అయిపోతుంది మీకు. ఎప్పుడు కూడా మీరు గ్యాస్ మీద చేయాలని ఎప్పుడు అనుకోలేదా? ఓన్లీ కట్టెల పైన ఉంటేనే ఫ్లేవర్ వచ్చింది. ఓకే. సో ఆ ఫ్లేవర్ మీ దగ్గర ఇంత సేల్ అవుతుంది అంటే కట్టెల పొయ్యి మీద చేయడం. 30 కేజీస్ రైస్ కి మీకు చికెన్ కానివ్వండి, మసాలాలు కానీ ఎంత పడుతుంది? 30 కేజీస్ రైస్ వస్తుంది, 25 కేజీస్ చికెన్ వేస్తారు దాంట్లో. 25 కేజీస్ 30 కేజీస్ రైస్ వేస్తారు. ఓకే. దీనివల్ల మొత్తం దమ్ బిర్యానీ లేకుండా దాంట్లో జాయింట్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ వచ్చి ఆ 5 కేజీస్ ఆ రైస్ దానికి వాడతారు. కానీ చికెన్ రైస్ ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఇది చికెన్ కూడా మిక్స్ చేస్తారా? ఓన్లీ రైస్ ఏనా? చికెన్ కూడా మిక్స్ చేస్తారు దీంట్లో. రైస్ వచ్చింది, చికెన్ కూడా వచ్చింది దీంట్లో. ఓకే ఓకే. సెపరేట్ గా రైస్ అయితే ఎక్కడ సెపరేట్ గా రాదు. బ్రౌనిష్ అవ్వాలి. తర్వాత టమాటాలు వేస్తారు. టమాటాలు కూడా యూస్ చేస్తారా? ఓకే. దమ్ బిర్యానీలో ఎక్కువ టమాటాలు వేయరు కదా? వేస్తారమ్మా. మీరు వేస్తారు. 1 కేజీ వేస్తారు. ఓకే ఓకే. 1 కేజీ వేస్తారు. టమాటా తర్వాత పెరుగు ఎన్ని వేసి మసాలాలు ఎన్ని వేసి ఓ 10 మినిట్స్ ఇది చేసిన తర్వాత వాటర్ దమ్ వాటర్ అది బాయిల్ అవుతుంటది. వాటర్ ఆ వాటర్ లో నుంచి రైస్ వేసి రైస్ లో నుంచి దాంట్లో తీసి ఎసరు పెట్టారు. అక్కడ ఎసరు దాంట్లో ఎసరు పెట్టారు. టెంపర్ అవుతుంది. వాటర్ వాటర్ లో ఇంకేం మిక్స్ చేయరు. ప్లెయిన్ వాటర్. సాల్ట్ అట్లాంటివి మిక్స్ చేస్తారు. సాల్ట్ వేస్తారు కదా, రైస్ కి వేస్తారు. అది టెంపర్ వచ్చిన తర్వాత దాంట్లో రైస్ వేసిన తర్వాత అది 5 మినిట్స్ ఇలా చేసి సగం పైన సాల్ట్ వేసేసి మూత పెట్టేసాం. కట్టెలు ఇవన్నీ మొత్తం అంతా చాలా పడతాయి కదా, ఇవన్నీ మొత్తం డైలీ చూడండి మనకు వస్తూ ఉంటుంది. డైలీ టన్ వస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడ రెడీ చేస్తున్నారు వీళ్ళు? దబరా ఇలా చేసిన తర్వాత రెడీ అయిపోయింది. ఇది ఆర్డర్కి దబరా పంపిస్తున్నాం. ఫంక్షన్ ఉంటే ఆర్డర్ పంపిస్తున్నాం. ఓకే ఓకే. బయట ఆర్డర్స్ కూడా తీసుకుంటాం. బయట క్యాటరింగ్ ఆర్డర్స్, మ్యారేజ్ ఆర్డర్స్, గవర్నమెంట్ ఈవెంట్స్ కానివ్వండి, ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో నెయ్యి వేసి ఓపెన్ చేసి డెలివరీ ఇస్తాం. మసాలా వేసినటువంటి మసాలా టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో కొంచెం కారం వేసుకుంటున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తీసుకున్నాం కదా, క్వాంటిటీ ఎంత అండి? ఎంత తీసుకున్నారు? 2.5 కేజీస్. 2.5 కేజీస్. ఓకే ఓకే. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయిస్తారా? తర్వాత పుదీనా వేశారు కదా? కొత్తిమీర పుదీనా. ఓకే. ఒక 2-3 కట్టలు పడతాయా? అవునమ్మా. ఓకే ఓకే. ఎప్పుడైనా ఇప్పటి వరకు అసలు మొత్తం మేకింగ్లో ప్రాసెస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడేమో దమ్ము పెడుతున్నారు, ఇక్కడేమో చేస్తున్నారు, అక్కడేమో ఎసరు పెడుతున్నారు, మొత్తం హడావిడిగా ఎప్పుడు ఇంకా ఇలాగే ఉంటుంది. మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయితే 7:30 కల్లా స్టార్ట్ అయితే ఈవినింగ్ 11 దాకా ఇలాగే రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడే ఇటు తిరుగుతూనే ఉంటారు. 4:30 to 6:30 కొద్దిగా గ్యాప్ ఉంటుంది. మళ్ళీ 5:30 నుంచి స్టార్ట్ అయితే 11:30 దాకా రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఇది లాస్ట్ మీ వండడం? మళ్ళీ ఇంకా వండుతారు? ఇంకా గిన్నె పెడతారా? ఇది లాస్ట్. ఇంక ఇదే లాస్ట్ గిన్నె. ఇంకా మళ్ళీ బెటర్. ఇంకా ఇది సేల్ చేసేస్తారు. ఇంకా మొత్తం అయిపోతుంది అంటారా ఇది అంతా? చికెన్ వేస్తున్నారు. ఓకే. సాల్ట్ ఆల్రెడీ క్రిస్టల్ సాల్ట్ వేసాం మనం చికెన్లో. వేసినారు. మళ్ళీ కొత్తిమీర పుదీనా మళ్ళీ వేసాం కదా, అది మంచి ఫ్లేవర్ రావాలంటే పుదీనాతోనే ఎక్కువ. దాని తర్వాత కర్డ్ వేస్తారమ్మా. ఇప్పుడు ఓకే ఓకే. కర్డ్ వేసిన తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇస్తారు. ఓహో. నేను కలపనా? కలపండి. ఎన్ని లీటర్స్ వేస్తున్నారు దహి? 3 లీటర్స్.
మొత్తం మిక్స్ చేయాలి. అవును, కంప్లీట్ గా మిక్స్ చేయాలి. ఇలా కలిపి మొత్తం రౌండ్ గా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ ఆయిల్ మొత్తం ఇది అయిపోవాలి. ఎక్కడ కింద మాడకుండా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. కంప్లీట్ కదిలిస్తూ ఉండాలి. టెంపర్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు కదిలిస్తూ ఉంటే దానికి ఇది అవుతూ ఉంటుంది, లేకపోతే అడుగు అంటుకుంటుంది. మాకి కొంచెం ఇట్లా తిప్పేసరికి చెమటలు కారిపోతున్నాయి. మీరు పొద్దున్న నుంచి ఎట్లా చేస్తున్నారో పాపం అనిపిస్తుంది నాకైతే నిజంగా. పొద్దున ఒక చెఫ్ ఉంటారు, సాయంత్రం పూట ఒక చెఫ్ ఉంటారు. 2 షిఫ్ట్స్ ఉంటాయండి మన దగ్గర. ఓకే, పొద్దున షిఫ్ట్ ఒకటి, సాయంత్రం షిఫ్ట్ ఒకటి. ఓకే ఓకే, పొద్దున వాళ్ళు మళ్ళీ సాయంత్రం ఉండరు. షిఫ్ట్లు ఉంటాయమ్మా, 2 షిఫ్ట్. ఓకే, సో రెస్ట్ ఇవ్వడం కూడా కరెక్టే లేండి, లేకపోతే ఇంత వేడికి చేయలేరు. అవును. సో ఇప్పుడు మనం కొంచెం ఉడకనివ్వాలి. అది ఈ రోజు నా చేత్తో వండుతున్నాను అనమాట బిర్యానీ. మన తలపగడ్డి బిర్యానీలో ఏపీఎన్ మేడం గారు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. జనాలు కోకలలుగా వచ్చేస్తారు అన్నమాట, కస్టమర్స్ మామూలుగా రారు. 10 లీటర్స్ వాటర్ వేస్తారు. ఓకే, వాటర్ పోయాలి. ఆల్రెడీ మనం రైస్ ఉడకబెట్టేసేస్తాం కదా, మళ్ళీ ఇంకా వాటర్ పడుతుందా ఇందులో? వాటర్ పట్టాలి కదా ఇందులో. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నట్టుంది కదా. రైల్వే స్టేషన్ నియర్. ఓకే, ఇప్పుడు వాటర్ పోస్తున్నారా? వాటర్ పోస్తున్నారు. ఓకే, పోయండి. మొత్తం ఎన్ని ఎన్ని పోస్తారు? 10 లీటర్స్. ఇప్పుడు ఇది ఒక బకెట్ 10 లీటర్ ఉందా? ఇప్పుడు బాగా మరగాలంటారా? అవునమ్మా. వాటర్ వేసిన తర్వాత ప్లేట్ వేస్తారమ్మా. ప్లేట్ వేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత రైస్ వేస్తారు. ఓకే ఓకే, కొంచెం వేసి వచ్చిన తర్వాత కొంచెం బాగా అది మరగాలి నీళ్ళు అంతా లోపల, అప్పుడు చికెన్ ఉడుకుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మూత పెడతారా? అరే కాళ్ళే రేసిండు కాళ్ళే. ఓకే, పెట్టండి మూత. ఓకే, కొంచెం సేపు వాటర్ అంతా లోపల మరగాలండి, అప్పుడు చికెన్ బాగా కుక్ అవుతుంది. రైస్ వేస్తున్నారు. ఓకే, 30 kgs రైస్ అన్నమాట. మొత్తం వాటర్ మరిగిపోయాయి. సాల్ట్ వేసిన తర్వాత మరిగిన తర్వాత మనం రైస్ వేసేస్తాం. పర్టికులర్ గా ఈ బుట్ట ఎందుకు వాడారు మీరు? బుట్ట ఎందుకు వాడతాం అంటే రైస్ దాంట్లో తీసి దీంట్లో వేస్తామండి. మనకు స్టార్టింగ్ నుంచి ఇదే అలవాటు మనకు. ఓకే ఓకే, రైస్ వేస్ట్ అవ్వకుండా, ముక్కలు అవ్వకుండా మొత్తం దీంట్లోనే వేస్తారు. ఓకే, అక్కడ కడిగింది రైస్ ఇక్కడే వేస్తారు, మళ్ళీ ఇది వాడిన తర్వాత మళ్ళీ ఇందులోనే వేస్తారు. అది బుట్టతో పాటు తీసుకొచ్చి దీంట్లో వేస్తారు, మళ్ళీ ఇందులో వేస్తారు. ఓకే, బుట్ట మాత్రం మెయిన్ ఇక్కడ. మెయిన్ బుట్ట మనకు అలవాటు అది. ఓకే, సో దీనికి గోన్ పట్ట మొత్తం అంతా గోన్ సంచి మీరు స్టిచ్చింగ్ చేశారు కదా ఇక్కడ. ఆ వాటర్ దిగిపోతుంది కానీ రైస్ మాత్రం మనకి కిందికి ఎక్కడికి వెళ్ళదు, వేస్ట్ అవ్వదు అనమాట. ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇది బుట్టలో వేస్తున్నారు. ఎంత టైం పడుతుంది సార్? 30 to 40% ఇది అవుతుంది. ఓకే, కంప్లీట్ మనం ఉడకబెట్టకూడదు, 30 నుంచి 40% ఉడకబెట్టాలి. దాని తర్వాత మిగతాదంతా దీంట్లో ఉంటుంది ప్రాసెస్. ఓకే, వాటర్లో ఇలా తీసేసి గంజి బయటకు వచ్చేసి ఈ గంజి మామూలు పారబోసేస్తారు. కొద్దిగా వాటర్ లెవెల్ చూసుకోవడానికి గంజి కొద్దిగా పెట్టుకొని మిగతా వేస్ట్ తీసేస్తారు. ఓకే ఓకే, అంటే కొంచెం పలుకుగా ఉంది కాబట్టి అందులో వాటర్ సరిపోతే ఈ గంజి పోస్తారా? గంజి వంచేసిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు? ఈ బుట్ట తీసుకెళ్లి చికెన్ బాయిల్ అయింది కదా మేడం, ఆ బాయిల్ అయిన చికెన్ దాంట్లో రైస్ దాంట్లో వేసి మెల్ట్ చేస్తారు. సో ఎక్కడ మనకి కొంచెం కూడా అక్కడ లేదు, మొత్తం కంప్లీట్ తీసేసారు. రైస్ తీసేస్తారు. లాస్ట్ లెవెల్లో రైస్ ఉంటది కాబట్టి ఆ చిన్న దాంట్లో వచ్చేస్తుంది రైస్ మొత్తం. కానీ ఎక్కడా కూడా వేస్ట్ చేయట్లేదండి రైస్, మనకి ఎక్కడ పోవట్లేదు. అక్కడ కడిగినప్పుడు పోలేదు, ఇక్కడ కూడా పోలేదు మనకి. ఇప్పుడు చికెన్ బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయిందా? ఇప్పుడు చికెన్ బాయిల్ అయిందని దాన్ని తీసుకెళ్లి రైస్ వేస్తారు. ఓకే ఓకే, సో ఈ విధంగా కుక్ అయిపోతే సరిపోతుంది. ఇంకా గ్రేవీ అంతా మొత్తం ఇదంతా ఇది అయిపోయింది. ఇప్పుడు రైస్ వేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఇందులో మళ్ళీ రైస్ పడుతుందా, మళ్ళీ వాటర్ పడుతుందా లేదని ఎట్లా తెలుసుకుంటారు? మన చెఫ్ చూసుకుంటారండి. ఆ చెఫ్ చూసుకొని వాటర్ లెవెల్ చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకుంటారండి. ఓకే, సో మనం 30 to 40% కుక్ అయిన తర్వాత రైస్ తీసుకొచ్చి ఇందులో వేసారండి. ఇంకో కొంచెం గంజి ఏమైనా ఉంటే కనుక, అంటే నీళ్ళు ఇంకా కుక్ అవ్వడానికి వాటర్ పడుతుంది కాబట్టి మనకి, సో కొంచెం గంజి తీసుకొచ్చి ఇందులో పోస్తారంట. అండ్ ఇంకొక విషయం మీరు గమనించారో లేదో, మనం ఫస్ట్ నుంచి ప్రాసెస్ చూసాం కదా, ఎక్కడా కూడా హెవీ గరం మసాలాలు యూజ్ చేయలేదండి, మసాలాలు యూజ్ చేయలేదు. ఎందుకంటే ఎక్కువగా మసాలాలు యూజ్ చేస్తే మనకి కడుపు మండుతుంది. మసాలాలు అయితే ఎక్కువ దిట్టంగా అయితే వేయలేదు, జస్ట్ తాజీరా, చెక్క, లవంగ, ఇలాచి ఇవి మాత్రమే వాడారు అంతే. అల్లం పేస్ట్ అంతే. లాస్ట్ లో దమ్ ఇస్తున్నారు చూడండి, ప్లేట్ పైన దమ్ ఇస్తున్నారు. ఓకే, ఈ క్వాంటిటీ వాటర్ సరిపోతుందా మనకి? ఓకే, సో ఇట్లా నిప్పులు పెట్టారా? దీనిపైన నిప్పులు పెట్టేస్తారు. ఇది 40 minutes ఉండాలి. ఓకే, 40 minutes దమ్ అవ్వాలి. అది
సో ఎలా తెలుస్తుంది మీకు తర్వాత మీకు టైం తెలిసిపోతుంది చూసుకుంటామా ఈజీగా 9:20కి ఇస్తున్నాం దాని లెక్క ప్రకారంగా 40 మినిట్స్ టైం చూసుకుంటాం ఓకే 40 మినిట్స్ లో కంపల్సరీ తీసేయాల్సింది అక్కడ నుంచి ఓకే సో కింద కూడా నిప్పులని మొత్తం తీసేశారు ఉండదు ఓన్లీ నిప్పులు ఉంటాయి కింద మాడకుండా ఉంటది అవునమ్మా ఓకే మొత్తం అంతా తీసేశారు సార్ ఇదంతా ఎందుకు మొత్తం చుట్టూతా నిప్పులు తీసేశారు టెంపరడానికి నిప్పులు పెడతారమ్మా అన్నం ఇది అవ్వడానికి పైన నిప్పులు పెడతారు కింద ఓన్లీ నిప్పులే ఉంటాయి అలాగా ఇలాగా 40 మినిట్స్ అంటే మిడిల్ లో మాత్రం లేదు అసలు ఏముండదండి సైడ్ లో చుట్టుపక్కల నిప్పులతోనే ఇది అయిపోద్ది ఓకే దమ్ చేస్తారు చుట్టూ సైడ్స్ కి వాటర్ ఎక్కువ ఉండకుండా అదే ఓకే అంటే చాలా మంది కూడా దమ్ పెట్టడానికి గోధుమ పిండి మొత్తం చుట్టూ అది కచ్చి బిర్యానీ అయితే అవసరం వచ్చింది దీనికైతే వాటర్ దమ్ కాబట్టి మేము అసలు గోధుమ పిండి ఏం యూజ్ చేయం డైరెక్ట్ నిప్పుల పైన అన్ని నిప్పుల పైన ఇది మా వర్క్ మొత్తం అవన్నీ చేయకుండానే మనకి దమ్ వచ్చేస్తుంది ఈజీగా అవునమ్మా ఫైనలైజ్ అయింది 9:20 ఇచ్చాం కాబట్టి 40 మినిట్స్ అయింది 40 మినిట్స్ అయిపోయింది ఓకే టైం కూడా దీన్ని ప్లేట్ తీసేస్తారు తీసేసి ఇది తీసి ఓపెన్ చేసేసి కౌంటర్ పైన తీసుకెళ్లి సేల్ చేసేస్తారు నెయ్యి వేసి ఓపెన్ చేస్తారు మాస్టర్ గారు చెఫ్ గారు రైస్ చూపిస్తారు దానిపైన పైకి ఎక్కిచ్చేసి సేల్ చేస్తారు కిచెన్ లోపల అండి అసలు ఫుల్ హడావిడి అండి మొత్తం కూడా మేకింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు అది ఎట్లా అనిపించిందంటే మాకు అంతా అసలు ఫుల్ టెన్షన్ అనమాట ఎక్కడో పెద్ద యాక్సిడెంట్ అయిపోయి మేము అక్కడ హడావిడి చేస్తున్నట్టు అంత హెవీ క్రౌడ్ ఉంది ఇక్కడ కిచెన్లో అంత హడావిడి ఉంది సో ఇప్పుడు ఇది లాస్ట్ కాబట్టి కొంచెం క్రౌడ్ తగ్గింది కదండి కొంచెం ప్రశాంతంగా ఉన్నాం ఇందాక మాత్రం మీరు చూసారు కదా అసలు ఫుల్ హడావిడి సో ఇప్పుడు మరి తీసేద్దామా ప్లేట్ తీసేయండి ఓకే చెఫ్ గారు రండి ప్లేట్ తీసేయండి ప్లేట్ తీసేస్తారు ఓకే రెడీ అయిపోయిందండి వేడి వేడి దమ్ బిర్యానీ చెన్నై తలపతి బిర్యానీ రెడీ అయిపోయింది అక్కడ కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు వేడి వేడి బిర్యానీ కోసం నెయ్యి వేసి అన్నంలో నెయ్యి వేసి ఓపెన్ చేస్తారు చెఫ్ గారు ఓకే దబ్రా దీనిపైన వచ్చేసి ట్రాలీ పైన వచ్చేసిద్దండి ట్రాలీ పైన వచ్చేసి ముందుకు వెళ్ళిపోతుంది ఓకే 30 kgs రెడీ అయిపోయిందండి ఎంతసేపట్లో అయిపోతుందండి హాఫ్ అన్ అవర్లో అయిపోయింది హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది 30 kgs ఇది 6th వన్ అండి అంటే సాయంత్రం వీళ్ళు బిర్యానీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది 6వ హండి 6 హండి సో ఇదే లాస్ట్ మరి మనం కూడా టేస్ట్ చేయాలి కదండి ఇంత దూరం వచ్చి మరి టేస్ట్ గురించి చెప్పకపోతే అసలు మీరు నన్ను అయితే తిట్టుకుంటారు సో ఇప్పుడు ఇది కూడా లాస్ట్లో టేస్ట్ అయితే చేసేద్దాము ఎలా ఉందో మనం కూడా అలా వేసి ఓకే ఓపెన్ చేస్తారు ఓకే నెయ్యి వేసిన తర్వాత మనం రైస్ వేయాలి మొత్తం వేసేస్తారు ఇది వేసేయండి కొద్దిగా వేసి ఆపేయండి ఆల్రెడీ వేసేసారు వేస్తుండండి ఇలా రౌండ్గా ఓపెన్ చేసి ఇచ్చిన తర్వాత దానిపైన ఎక్కిస్తారు ఇప్పుడు కస్టమర్స్కి సేల్ చేస్తారు నెయ్యి కూడా క్వాలిటీ నెయ్యి వాడుతున్నారు కాబట్టి అందుకే టేస్ట్ ఎక్కడ తగ్గట్లేదు దబ్రాకి 1 kg నెయ్యి 1 kg నెయ్యి పడుతుంది దబ్రాకి 1 kg నెయ్యి ఓకే ఓకే రైస్ కూడా చూడండి పొడుగ్గా ఉంది అసలు ఎక్కడ కూడా మనకి రైస్ చూడండి ముక్కలు కూడా అవ్వలేదు అసలు రైస్ ఎలా ఉంటుంది క్వాలిటీ విషయంలో మొత్తం నెయ్యి కానీ ప్రతి ఒక్కటి కూడా అన్ని శుభ్రమైంది స్వచ్ఛమైంది వేస్తారు కాబట్టి టేస్ట్ ఇంత టేస్టీగా ఉంటుంది అందుకే కస్టమర్స్ చూసారు ఎంతమంది కస్టమర్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారో సో ఇప్పుడు అది కస్టమర్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట పదండి ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు బిర్యానీ ఎట్లా ఉంటుంది 2 సంవత్సరాల నుంచి తీసుకుంటాను 2 సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు బిర్యానీ ఎందుకు ఇక్కడే ఎక్కువ తీసుకుంటున్నారు మీరు బాగుంటుందని ఏంటి ఆ టేస్ట్ ఏంటి ఎట్లా ఉంది మీకు టేస్ట్ బాగుంటుందండి ఏడా తీసుకుంటాం ఏంటండి మీ పేరు చక్రపాణి గారు బిర్యానీ తీసుకొని వెళ్తున్నారా మొత్తం ఫ్యామిలీ తింటాక అవును ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు ఇక్కడ 3 years నుంచి 3 years నుంచి సో ఎందుకు ఇక్కడే పర్టికులర్ గా తీసుకుంటున్నారు టేస్ట్ బాగుంటుంది ఏంటి అంత టేస్ట్ ఇక్కడ ఏముంది అక్కడ మిగతా హోటల్స్ కి ఎందుకు లేదు ఇక్కడే ఎందుకు ఉంది ఇక్కడ నేతి దమ్ము అంత చికెన్ అంత ఫ్రై పీసెస్ బాగుంటుంది ఓకే ఫ్రై పీసెస్ నేతితో దమ్ చేస్తారు కాబట్టి అంత టేస్టీగా ఉంటది అనమాట ఓకే సో ఫుల్ గా తీసుకున్నారంటే ఆ రోజు ఎంజాయ్ చేస్తారన్నమాట ఫ్యామిలీ మొత్తం చక్కగా తినుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేరేంటండి సుధాకర్ గారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ హోటల్ 5 years నుంచి వస్తున్నాం 5 years నుంచి ఇదే బిర్యానీ తింటున్నారా అండి బాగుంటుంది బోర్ కొట్టట్లేదా మీకు ఎక్కడ ఒకసారి ఫ్రై ఒకసారి దమ్ము ఇక్కడే మళ్ళీ అది కూడా ఇప్పుడు ఇంకా బాగుంది ఏంటి ఎందుకు ఫస్ట్ లో కన్నా ఇప్పుడు కన్నా కొంచెం అంటే ప్రైస్ పెంచారు 20 ఫస్ట్ లో 250 ప్రైస్ పెంచినందుకు టేస్ట్ పెరిగిందా టేస్ట్ కాదు ఆల్ రైస్ కూడా క్వాలిటీ పెరిగింది క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తున్నారు క్వాలిటీలో ఎటువంటి రాజీ పడరు కాబట్టి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ పెరిగింది ఓకే థ్యాంక్ యూ అండి
ఇంతకుముందు మనం పార్సల్ సెక్షన్ అండ్ కిచెన్లోకి వెళ్ళాం కదా, ఫుల్ హడావిడి అండి అక్కడ. సో హడావిడిగా మొత్తం అంతా గోల గందరగోళం అనమాట. సో ఇక్కడ కొంచెం ప్రశాంతంగా దీని పక్కనే మనకి పార్సల్ సెక్షన్ పక్కనే మనకి రెస్టారెంట్ ఉంది. సో ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు బిర్యానీని. సో ఇప్పుడు మనకు బిర్యానీ వచ్చేసిందిగా, బిర్యానీ కూడా మనం టేస్ట్ ఎలా ఉందో చేసి చూపిస్తాం. మీరు కూడా నాతో పాటు టేస్ట్ చేయండి, మీరు రోజు చేస్తారు. ఇవి ఏమేమి గ్రేవీస్ ఉన్నాయి ఇక్కడ? ఇది మెయిన్ ఫస్ట్ థింగ్ ఖలియా అండి, చికెన్ గ్రేవీ, ఇది బోటి భాజీ, ఇది కర్డ్ అండి, రాయతా. సో ఇప్పుడు నేను ఏది అన్ని టేస్ట్ చేయాలంటారా? టేస్ట్ చూడండి. చెన్నై తలపతి బిర్యానీ అండి. ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ మాత్రం చాలా. అందుకే అంతమంది కస్టమర్స్ ఎందుకు వస్తున్నారంటే ఇంత టేస్టీగా ఉంది కాబట్టి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా ఉంది. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏంటి ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఇంత టేస్టీగా ఉంటుందని అనుకున్నాము, కానీ తినేంత వరకు మనకి తెలియదు కదా రుచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి టేస్టీ బిర్యానీ మాకు ఈరోజు వడ్డించారు. హైదరాబాద్ బిర్యానీకి ఈ బిర్యానీకి ఏంటండి డిఫరెన్స్? అది హైదరాబాద్ బిర్యానీ దమ్ కచ్చి దమ్ అమ్మా, ఇది వాటర్ దమ్. ఇది వాటర్ దమ్ అండ్ ఇందులో టమాటా కూడా వేసాం మనం. మామూలుగా అయితే అక్కడ దమ్ బిర్యానీకి టమాటా వేయాలి, వాళ్ళది ఆర్టిఫిషియల్ పౌడర్స్ వేస్తారు, దేంట్లో మొత్తం న్యాచురల్స్ ఉంటాయి, ఆనియన్స్ టొమాటోస్. అండ్ స్పైసీ, ఎక్కువ స్పైసీ లేదు, మీడియం స్పైసీ, అందరూ తినేట్టుగా కన్వీనియంట్ గా ఉంటుంది అందరికి. ఓకే. మనకి కర్ణాటకలో బిర్యానీ దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుంది, హైదరాబాద్లో దొరుకుతుంది, సో ఏపీలో కూడా ఓవరాల్ గా దొరుకుతుంది మనకి బిర్యానీ. ఇక్కడ ఏంటి గుంటూరులో ఫేమస్ అండి మెయిన్ బిర్యానీతో పాటు దీంతో గోంగూర వచ్చేది. గోంగూర అనేది ఎక్కడ ఉండదు కాబట్టి గోంగూర కంపల్సరీ. నార్మల్ ఒక గ్రేవీ ఇస్తారు. అవునండి. ఇక్కడ వచ్చేసి ఖలియా గుంటూరులో ఫేమస్, అది వచ్చేసి గోంగూర. ఓకే. అసలు నార్మల్గా మీరేమో ముస్లిము, నాకేమో అక్కడ చెన్నై తలపతి బిర్యానీ అని చెప్పేసి ఉంది. ఏంటి అసలు దానికి దీనికి నాకు ఎక్కడ సింక్ అవ్వట్లేదు, పేరు ఎందుకు ఇట్లా పెట్టారు? తలపతి అంటే మేడం మా బ్రదర్ వాళ్ళది చెన్నై, అది అక్కడ ఫేమస్ పేరు తలపతి అని ఉంటే మా బ్రదర్ కి వాళ్ళకి అది నచ్చితే ఇది తలపతి అని బిర్యానీ పెట్టాం. ఓకే. ఇది మీ బ్రదర్ నేర్పించారా మీకు? మీరు మా బ్రదరే మేడం మొత్తం. మీ బ్రదర్ మీకు ఇక్కడికి వచ్చి నేర్పించారు. మా బ్రదర్ మెయిన్ ఓనర్. ఓకే ఓకే. ఆయన బ్రదర్ ఓనర్ ఆయన. సో మొత్తం ఇక్కడ లీడ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్ మీకు? మనకు మెయిన్ బ్రాంచ్ గుంటూరు ఇదేనండి, మిర్చాడ్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, గుజన్గుండలో ఒక బ్రాంచ్ ఉందండి. ఓకే. సో అక్కడ కూడా ఇంతే క్రౌడ్ ఉంటుందా? అది చిన్న చిన్న పాయింట్స్ అండి, మెయిన్ బ్రాంచ్ ఇదే. మెయిన్ బ్రాంచ్ ఇది. ఓకే. అండ్ నార్మల్గా ఇక్కడ రెస్టారెంట్కి కూడా సేమ్ అదే బిర్యానీ ఇక్కడ తింటూ ఉంటారు వచ్చి? అవునండి. ఓకే. ఇంకా ఏమేమి స్పెషల్స్ ఉంటాయి ఇక్కడ? ఇక్కడ స్టార్టర్స్ ఉంటాయి, బటర్ నాన్స్ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయండి, వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది ఇక్కడ. ఓకే. సో ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిందండి మీది? ఇది వచ్చేసి రెస్టారెంట్ వచ్చేసి 2 years అయిందండి, అది వచ్చేసి 8 years అయిందండి. ఓకే. అక్కడ సెక్షన్ వచ్చేసి 8 years నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు రెస్టారెంట్ 5 years? 2 years. ఓకే. అండ్ చెన్నై తలపతి బిర్యానీ, సో ఆల్రెడీ దీని మేకింగ్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ అంతా కూడా మీరు చూసారు కదా. అండ్ దీని టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది, మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా ఈజీ. చికెన్ కూడా బాగా కుక్ అయింది, మీరు తింటలేదు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీ బిర్యానీ మాకు చూపించారు అండ్ మేకింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందో కూడా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్.